నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. గాలిలో దీపం పెట్టి వెలుగు దేవుడా అంటే దేవుడు కూడా కరుణించడు. నీ ప్రయత్నం లేకుండా విజయాన్ని ఆశించడం పగటిపూట చుక్కల కోసం వెతకడం లాంటిది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 23 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:56, సూర్య అస్తమయం సాయంత్రం 6:48, చంద్రోదయం ఉదయం 5:06, చంద్ర అస్తమయం సాయంత్రం 6:45, తిథి అమావాస్య, రాత్రి 12:43 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం పునర్వసు, సాయంత్రం 4:44 వరకు, తదుపరి పుష్యమి. కరణము చతుస్పాద, మధ్యాహ్నం 1:35 వరకు, తదుపరి నాగవము. రాత్రి 12:43 వరకు, తదుపరి కిముస్తుగ్నము. యోగము హర్షణము ఉదయం 9:47 వరకు, తదుపరి వజ్రము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:35 వరకు, యమగండం ఉదయం 5:56 నుండి 7:33 వరకు, గుళిక కాలం ఉదయం 9:09 నుండి 10:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:22 నుండి 4:14 వరకు, వర్జ్యం రాత్రి 12:28 నుండి 2:01 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:25 నుండి 3:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 24 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య, రాత్రి 12:43 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. అమావాస్య రోజున పితృదోషం ఉన్నవారు లేదా పితృలు మరణించిన తిథి గుర్తులేని వారు కూడా ఈరోజు పితృల పేరిట దాన ధర్మాలు చేయటం, పిండ ప్రదానాలు చేయటం, పితృతర్పణాలు వదలటం వంటివి చేయవచ్చు. అలాగే పునర్వసు నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, భవన శంకుస్థాపనలు చేయటం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం, కోర్టు కేసులు వంటివి చేపట్టడం, బంగారం కొనుగోలు చేయటం, భూములు కొనుగోలు రిజిస్ట్రేషన్లు వంటివి చేసుకోవచ్చు. గృహప్రవేశం వంటి ఇతర శుభకార్యాలు చేసుకోవచ్చు. కానీ అమావాస్య తిథి కావున మీకు బాగా నమ్మకమైన పంతులు గారిని సంప్రదించి చేసుకోండి. సర్వార్థ సిద్ధియోగ సమయం ఈరోజు ఉదయం 5:57 నుండి మరుసటి రోజు ఉదయం 5:58 వరకు ఉంది. అలాగే అమృత సిద్ధియోగ సమయం సాయంత్రం 4:43 నుండి
మరుసటి రోజు ఉదయం 5:58 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 10:59 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 10:59 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మకరం. ఉదయం 10:59 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నక్షత్ర బలం పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. స్వచ్ఛంద మరణాన్ని వరముగా పొందినవారు భీష్ముడు. ఈరోజు ప్రశ్న: యాదవులను గెలిచి కర్ణుడు స్వాధీనము గావించుకొన్న గ్రామమేది? మాకంది, కుశస్థలి, వారుణావతం, హస్తినాపురం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. వృషభ రాశి మీలోని ద్విగుణీకృతమైన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. మిథున రాశి సంఘ సేవలో పాల్గొంటారు. కర్కాటక రాశి మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. సింహరాశి ఎటువంటి పనినైనా శ్రమపడ్డా పూర్తి చేస్తారు. కన్య రాశి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. తులారాశి అనుకున్న పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి నూతన వ్యక్తుల పరిచయాలతో కొత్త ఆశలు చిగురిస్తాయి. ధనుస్సు రాశి కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. మకర రాశి ఆత్మనిర్భరంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కుంభరాశి దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మీనరాశి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో సఫలం చెందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.